ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 10వ అధ్యాయమైనటువంటి కుబేరుని యొక్క సభ గురించి మనం ప్రారంభించుకుందాం. నిన్నటి రోజు వరకు కూడా మనం ఇంద్రసభ, అలాగే యమసభ, వరుణదేవుని యొక్క సభలు, ఈ మూడిటి సభల గురించి మనం ప్రస్తావించుకున్నాం. నేడు ఉత్తర దిక్కు అధిపతి అయినటువంటి కుబేరుడు, ఆ కుబేరుని యొక్క సభ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ప్రస్తావించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కుబేరుని యొక్క సభావర్ణన ప్రారంభిస్తూ నారద మహర్షి ధర్మరాజుకి కొత్త విషయాలు ఏం చెప్పాడు అనేది దీంట్లో వర్ణించుకుందాం. ముందుగా ఇంద్ర సభలోనేమన్నా దేవతలు, అలాగే వరుణ సభలోనేమన్నా వరుణదేవుడు, కింద భూలోకంలో ఉండేటువంటి నాగులు, గంధర్వులు కొంతమంది, అలాగే దానవులు కొంతమంది, సుప్రసిద్ధమైన దానవులు కొంతమంది ఉన్నారని చెప్పాడు. అలాగే యమసభలోనే ఉన్న అనేకమైనటువంటి క్షత్రియ వీరులు, పితృదేవతలు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాడు. ఇక కుబేరుని యొక్క సభలో అనేకమైనటువంటి యక్షులు, గంధర్వులు, అప్సరసలు, వీరితో పాటుగా సుప్రసిద్ధంగా మనం చెప్పుకోవాల్సింది రుద్రుణ్ణి, పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి కుబేరుడి సభలో ఉన్నట్టుగా వర్ణిస్తున్నారు ఇందులో. నారద ఉవాచ సభా వైశ్రవణీ రాజన్ శతయోజనమాయత విస్తీర్ణా సప్తతిశ్చైవ యోజనాని శతప్రభా. వైశ్రవణి, విశ్రవసుని కుమారుడైనటువంటి వాడు, రావణాసురుడికి సోదరుడు, రావణ విభీషణాదుడికి సోదరుడైనటువంటి కుబేరుడి యొక్క సభ శతయోజనమాయత. శతయోజనం 100 యోజనాల యొక్క పొడవు, అలాగే సప్తతిశ్చైవ విస్తీర్ణా యోజనాని, వెడల్పేమన్నా 70 యోజనాలు, 100 అడుగులు పొడుగు, 70 యోజనాల వెడల్పు కలిగినటువంటి శితప్రభ, తెల్లటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాంటి దివ్యమైనటువంటి సభని తపసా నిర్జితా రాజన్ స్వయం వైశ్రవణేన సా. ఇప్పటి వరకు అక్కడ విశ్వకర్మ గొప్ప తపస్సు చేసి నిర్మించాడు మిగతా 3 సభలు, ఇంద్రసభ గాని, యమసభ గాని, వరుణ సభ గాని. కానీ ఇక్కడ కుబేరుడే స్వయంగా తన తపస్సుతో సాధించిన సభట ఇది. తపసా నిర్జితా రాజన్ స్వయం వైశ్రవణేన సా. వైశ్రవణుడు, విశ్రవసుని కుమారుడు వైశ్రవణుడు అంటారు. రావణాసురుడు కూడా అనొచ్చు. స్వయంగా ఆయనే తపస్సు చేసి సంపాదించినటువంటి తపస్సు ఇది. ఎట్లాంటి కాంతులయ్యా అంటే శశి ప్రభా ప్రావరణ కైలాస శిఖరోపమా. అంతకుముందు చెప్పినవన్నీ కూడా సూర్యకిరణాలతో ఉన్నది, అగ్నిలాగా ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ చంద్రకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే
హిమాలయాలు, కైలాస శిఖరాలు. కాబట్టి అక్కడంతా చంద్రకాంతులే, సూర్యకాంతి తక్కువ. శశిప్రభా ప్రావరణ కైలాస శిఖరోపమా. కైలాస శిఖరంతో ఉపమా సమానమైనటువంటి పోలికతో ఉన్నటువంటి శశి అంటే చంద్రుడు, చంద్రకాంతులతో అలంకరించబడినట్టుగా ఉంటుంది. ఇక ఇక్కడ గుహ్యకులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు. గుహ్యకైరుహ్యమానాసా ఖే విషక్తేవ శోభతే. గుహ్యకులు అంటే ఆ యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మోయబడుతూ అలా సంచరిస్తూ ఉంటుంది ఆకాశంలో ఈ సభ అంతా కూడా. ఇక్కడ గుహ్యకైరుహ్యమాన అంటే మోస్తూ ఉన్నటువంటి వాళ్ళ చేత అలా సంచరించబడుతున్నటువంటి ఈ సభ ఖే విషక్తేవ శోభతే. ఆకాశంలో, ఆ అంతరిక్షంలోనే మరో ఆకాశం సంచరిస్తున్నదా అన్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఆకాశానికి అంటుకుని, ఆకాశానికి ఆనుకుని ఉన్నట్టుగా అలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ సభ. అంత ఉన్నతమైనటువంటి సభ. దివ్యా హేమమయైరుచ్చై ప్రాసాదైరుపశోభితై. చక్కటి రాజప్రాసాదాలతోనూ, అలాగే దివ్యమైనటువంటి హేమమయమైనటువంటి ఉచ్చై ప్రాసాదై. హేమము అంటే బంగారమయమైనటువంటి ప్రాసాదాలు, ఉచ్చైహి ఎత్తైనటువంటి దివ్య ప్రాసాదాలతో ఉపశోభిత, శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ కుబేరుడి యొక్క సభ. మహారత్నవతీ చిత్ర దివ్య గంధా మనోరమ. దివ్యమైనటువంటి పరిమళ గంధాలు ఆ సభలో మనోహరంగా ఉంటూ ఉంటాయి. మహారత్నవతి, ఎక్కడ చూసినా మహారత్నాలు, అత్యద్భుతమైనటువంటి రత్నకాంతులు వెదజల్లేటువంటి స్తంభాలతోనూ అలాగే ప్రాకారాలతోనూ ప్రకాశిస్తూ విచిత్రమైనటువంటి దివ్య గంధాల పరిమళాలతో మనసుని ఆకట్టుకుంటూ ఉంటుంది. సితాభ్ర శిఖరాకార ప్లవమానేవ దృశ్యతే. ఎలా కనిపిస్తుందంటే ప్లవమానం, ఆకాశంలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. మేఘాలు ఎలా అయితే ఆకాశంలో అలా వెళ్తూ ఉంటాయో ఇది కూడా అలా ఉంటుంది. ఎలా అంటే సితాభ్ర శిఖరాకార, తెల్లటి పర్వతాకారంగా. శిఖరం అంటే పర్వత, శిఖర ఆకార, సితాభ్రం అంటే పర్వతాల పైన మంచు కొండలు ఎలా అయితే, మేఘాలు ఎలా అయితే అలా తెల్లటి మేఘాలు కనిపిస్తూ ఉంటాయో సితాభ్రములు. మనం ఎప్పుడైనా ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఈ సన్నివేశాలు మీరు చూడవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగానే పైకి వెళ్ళగానే ఆకాశంలో మేఘాలు మన కింద కనిపిస్తున్నట్టు. వాటిల్లో ఖచ్చితంగా కొన్ని ఈ కుబేరుడి సభలో ఉత్తర దిక్కున కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మేఘాలు అట్లాంటివి. సితాభ్రశిఖరాకార ప్లవమానేవ దృశ్యతే, అలా ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దివ్యా హేమమయై రమ్యై, ఇక్కడ రంగై అని పడింది, రంగై విద్యుద్భిరివ చిత్రిత. దివ్యమైనవి, బంగారుమయమైనటువంటి చక్కటి రంగైర్ విద్యుద్భిరివ. రంగములు అంటే అక్కడ ఉన్నటువంటి గోడలు గాని, చక్కటి ఈ నలుపక్కల ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా విద్యుద్భిరివ చిత్రిత, బంగారంతో రకరకాలైనటువంటి తీగల్లాగా, ఒక విద్యుత్ అంటే మెరుపు, మెరుపు తీగల వంటి చిత్రములు వేసి ఉన్నాయట. చిత్రించబడి ఉన్నాయి. అనేకమైనటువంటి చిత్రములు చిత్రించబడి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఒక తీగలు, ఏమిటా తీగలు అంటే బంగారంతో చేసిన తీగలు కాదు, గోడలకు అలా అల్లుకున్నట్టుగా వాటికి డిజైన్లు. ఇవన్నీ రత్నాలు పక్కన, మణులో పక్కన బంగారం, బంగారపు తీగలు. ఇంటికి మన వాళ్ళు ఫ్యాషన్ గా ఏదో టైల్స్ వండించుకోవటం, లేదా ఇంకోటి ఏదో పటాలు పెట్టించుకుంటారు. ఇంకా అది ఈ పిచ్చిలోకి రాలా ఎవరు, బంగారం ఉన్నటువంటి వాళ్ళు. బంగారంతో గోడలకి అలా తీగలతో డిజైన్స్ వేసుకుని మొత్తం అంతా భవనం అంతా అట్లా ఉంటుంది. తస్యాం వైశ్రవణో రాజా విచిత్రాభరణాంబరః. తస్యాం వైశ్రవణో రాజా, అట్లాంటి ఆ సభలో వైశ్రవణుడు అంటే కుబేరుడు, రాజా విచిత్రాభరణాంబర, విచిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి వస్త్రాలని, ఆభరణాలని ధరించి ఎవరితో పాటు ఉంటాట? స్త్రీ సహస్రైర్వృత, వేలాది మంది అప్సరస స్త్రీలతో కూడుకుని ఉంటాడు, భార్యలతోను. స్త్రీ సహస్రైర్వృత శ్రీమాన్ ఆస్తే జ్వలిత కుండల. జ్వలిత కుండల, కుండలములు అంటే చెవికి ధరించేటువంటి కుండలములు. ప్రకాశవంతమైన అగ్ని కాంతులతో వెదజల్లేటువంటి కుండలాలను ధరించి శ్రీమాన్, ధనాధిపతి అయినటువంటి కుబేరుడు సహస్రం, వేలాది మంది స్త్రీలని చుట్టూతా కూడుకుని ఆ సభలో సుందరంగా కనిపిస్తూ ఉంటాడయ్యా.
సహపత్న్యా మహారాజా భార్యలతో పాటుగా అని ఇచ్చాడు. సహపత్న్య పత్ని భార్యలతో పాటు సహపత్న్యా మహారాజ బుద్ధ్యా రుధ్యా సహ విరాజతే. రుధ్యా సహ విరాజతే. ధనానికి అధిపతిని అలా వృద్ధి గావించేట్టుగా కనిపిస్తూ ఉంటాడు ఆ మహారాజైన ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుడు. సర్వాభరణ భూషిణ్యా వపుష్మత్యా ధనేశ్వర దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంవృతే దివ్యపాదోపధానే చ నిషణ్ణ పరమాసనే. ఆ సభలో ఇంకా అందరూ కూర్చోడానికి చక్కగా సర్వాభరణ భూషిణ్యా అనేక రకాలైన అలంకారాలతో, చక్కటి వస్త్రాలతో, చక్కటి వపుహు శరీర ఆకృతులతో ధనేశ్వరుడు చక్కగా శోభాయమానంగా ఉంటే, అదే సభలో దివాకర నిభే పుణ్యే. దివాకరుడు అంటే సూర్యుడు. సూర్యకాంతితో వెలుగొందేటువంటి దివ్యాస్తరణ సంవృతే. దివ్యాహ తరణములు, ఓ పక్కన ఆసనములు గాని, కూర్చోడానికి పరుపులు గాని, ఏవైతే ఆసనాలు ఉంటాయో సింహాసనాలు లాగానే కొన్ని చోట్ల ఇవి వాడుతూ ఉంటారు. ఆసనములు, పరుపులు. మనం కూడా ఇప్పుడు కొన్ని బట్టల షాపులకు వెళ్తే చూడండి, కింద పరుపులు వేస్తారు. తెల్లటివి, దానిపైన ఒక తివాచీ చేస్తారు, దాని మీద కూర్చుంటారు. వీడు చీరలు బట్టలు అన్ని చూపిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇళ్లలో కూడా దీవాన్ అంటారు ఆసనాలు. వాటి మీద చక్కగా పరుపులు, మెత్తగా పరుపులు వేసి, అట్లాంటివి ఇక్కడ దివ్య పాదోపధానే. పాద ఉపధానం అంటే పాదాల కింద పెట్టుకునేటువంటి ఉపధానములు, పరుపుల్లో మెత్తగా ఉండేటువంటి పరుపులు మొదలైనటువంటివి ఏవన్నీ ఉంటాయో. దివ్య పాదోపధానే చ నిషణ్ణ పరమాసనే. ఆసనములు, కూర్చోడానికి ఉన్నతమైనటువంటి ఆసనాలన్నీ కూడా చక్కటి కాంతితో ప్రకాశిస్తూ, సూర్యకాంతితో వెలుగొందుతూ రమ్యంగా ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. ఇక కల్పవృక్షం, కామధేనువు లాంటి ఏవైతే ఉంటాయో, కల్పవృక్షం లాంటి మహావృక్షాలు, అటువంటి వృక్షాలతో నిండి ఉన్నటువంటి వనాలు ఉన్నాయి. మందారాణం ఉదారాణం వనాని పరిలోఢయన్ సౌగంధీకవనానాం చ గంధం గంధవహూవహన్. సౌగంధికము, గంధమాదనము మొదలైనటువంటి పర్వతాలు. భీమసేనుడు ఆ గంధమాదన పర్వతం మీదకి వెళ్తుంటాడు సౌగంధిక పుష్పాలు తీసుకురావడం కోసం. గంధర్వలోకంలోకి వెళ్తాడు. అవన్నీ అక్కడే ఉన్నాయి ఆ సభలో. మందారాణాముదారాణం. మందారములు, కోరికలు, కావలసినటువంటి కోరికలు తీర్చగలిగినటువంటి వృక్షాలు అక్కడ ఉన్నాయి. చక్కటి మందార పుష్పాలతో అనేకమైనటువంటి వనాలు ఆ సభలో ఉన్నాయిట. సౌగంధిక పుష్పాలు చేయటువంటి వనాలు. ఎట్లాంటి వనమది? గంధం గంధవహూవహన్. గంధర్వులు వహించేటువంటి అనేక సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వనాలు కాదు. నళిన్యాశ్చాలకాశ్చే నళిన్యాశ్చాలకాఖ్యాయ. నళిని అంటే పద్మాలు, అలాగే అలక మొదలైనటువంటి వనాలు. నందనస్య వనస్య చ. నందన వనాలు, అలకా వనాలు, నళిని వనాలు, సరోవరాలు, జలపాతాలు. శీతో హృదయ సంహ్లాది వాయుస్తముపసేవతే. ఎట్లా ఉన్నాయి వాయువులు? ఇప్పటి వరకు సభల్లో మూడు చెప్పాడు. శీతము ఉష్ణము, శీతము ఉష్ణము చెప్పాడు. ఇక్కడ ఒకటే చెప్తున్నాడు. శీతో హృదయ సంహ్లాది. హిమాలయాలు కదా, ఇంకెట్లా ఉంటుంది? అంతా ఫుల్ ఏసీ. మామూలు ఏసీ కాదు, మొత్తం షోరూమ్ అంతా ఏసీ కాదు, మొత్తం కంప్లీట్ ఏసీనే. ఇక ఒక షోరూమో, ఒక గదో, ఒక రూమో, బెడ్రూమో ఏసీలు కాదు అక్కడ. కంప్లీట్ ఏసీని, మొత్తం సభాభవనం అంతా, ప్రాంగణం అంతా ఏసీ ఓవరాల్. సీతో ఎట్లా ఉంటుందంటే హృదయ సంహ్లాది. హృదయానికి ఆనంద పరవశులై హాయిగా చాలా ఆనందంగా కలిగించేటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. వాయుస్తముపసేవతే. అక్కడ వాయుదేవుడు కూడా దానికి తగ్గట్టుగా ఉపసేవతే. గంధర్వులైనటువంటి వీళ్ళని కుబేరుడితో పాటుగా అందరిని సేవిస్తూ ఉంటాడు. తత్ర దేవాస్స గంధర్వా గణైరప్సరసామృతాః. దేవాః సగంధర్వ. దేవతలు, గంధర్వులు వాళ్ళ యొక్క గణములతో పాటుగా, వాళ్ళ సమూహాలతో పాటుగా అప్సరసలతో పాటుగా కూడుకుని కుబేరుని యొక్క సభలో అందరూ ఉంటారట. అప్సరసలు, దేవతలు, గంధర్వులు. వాళ్ళు ఎవరెవరు అనేవి ప్రముఖులైనటువంటి వాళ్ళ పేర్లు తర్వాత ఇస్తూ ఉంటారు. దివ్యతానైర్ మహారాజ గాయంతి స్మ సభాగతాః.
దివ్యతానైర్ మహారాజా, హే మహారాజా, ఓ ధర్మరాజా అంటూ నారదుడు చెప్తూ, ఇట్లాంటి వీళ్ళందరూ గంధర్వులు, వీళ్ళందరూ కూడా గాయంతి స్మ సభాగత, చక్కగా వాళ్ళ యొక్క గానాలతో, వాళ్ళ వాయిద్యాలతో సభలో ఉన్న వాళ్ళనంతా ఆహ్లాదపరుస్తూ కుబేరుని సేవిస్తున్నారయ్యా. దాంట్లో అప్సరసల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు ఇస్తున్నాడు ఇక్కడ. మిశ్రకేశీజరంభాచ, చిత్రసేన శుచిస్మిత, చారు నేత్రా ఘృతాచీ చ, మేనకా పుంజికస్థల, విశ్వాచీ సహజన్యా చ, ప్రలోం చ ఊర్వశీ, వర్గా చ సౌరభేయీ చ, సమీచీ బుద్బుదాలత అంటూ 2 శ్లోకాలలో ముఖ్యమైనటువంటి అప్సరసల పేర్లు చెప్తారు. దీంట్లో వర్గ అనేటువంటి ఆవిడ అంతకు పూర్వం ఆది పర్వంలో మనం చెప్పుకున్నాం. అర్జునుడు స్వయంగా వచ్చి ఈ వర్గకి వాళ్ళ యొక్క స్నేహితులై 5 అప్సరసలకి శాప విమోచనం కలిగించాడు, ముసళ్ళ రూపంలో ఉంటే వర్గ. అలాగే మనకి తెలిసినటువంటి ఎక్కువగా వచ్చేటువంటి పేర్లు ఊర్వశి, మేనక, రంభ మొదలైనటువంటి వాళ్ళు, చారునేత్ర, ఘృతాచి ఇట్లాంటి వాళ్ళు సుప్రసిద్ధమైన వాళ్ళే కాకుండా ఏతా సహస్రశ్చాన్యా అన్యాహ, ఇంకా చాలా మంది, వేలాది మంది నృత్త గీత విశారద, నృత్త గీత వాయిద్యాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, నృత్తము గీతము వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఉపతిష్టంతి ధనదం గంధర్వాప్సరసాం గణ, ఉపతిష్టంతి ధనదం, ఆ ధనాధిపతి అయినటువంటి కుబేరుడు చుట్టూతా ఉన్నారయ్యా వీళ్ళందరూ. అనిశం దివ్యవాదిత్రై నృత్త గీతైశ్చ సభా, అనిశం అంటే ఎల్లప్పుడూ దివ్యమైనటువంటి నాదాలతో, వాయిద్యాలతో, గీతాలతో ఆ సభ కళకళలాడిపోతూ ఉంటుందయ్యా ఎల్లప్పుడూ. అంతేకాకుండా అశూన్య రుచిరాభాతి గంధర్వాప్సరసాం గణై, కిన్నరా నామ గంధర్వా నరా నామ తథా పరే. అశూన్య రుచిరాభాతి, ఎంతో రుచివత్తరంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ గంధర్వ లోకం అనేది, అప్సరసలతోనూ యక్షులతోనూ వాళ్ళ యొక్క సముదాయాలతో. కిన్నెరులు, కిన్నరా నామ గంధర్వ, కిన్నెరులు అనే పేరు కలిగిన సుప్రసిద్ధమైన గంధర్వ జాతి కూడా అక్కడ ఉంటూ ఉంటుంది. దాంట్లో సుప్రసిద్ధమైన వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా. మణిభద్రుడు లాంటి వాళ్ళు, మణిభద్రోద ధనదః శ్వేతభద్రశ్చ గుహ్యక, మణిభద్రుడు అనేటువంటి కిన్నెర జాతికి సంబంధించిన వాళ్ళు, శ్వేతభద్రుడు అనేటువంటి వాళ్ళు గుహ్యక జాతికి చెందినటువంటి వాళ్ళు, గుహ్యకులు యక్షులు. కసేరకో గండకండు ప్రజ్యోతశ్చ మహాబలః, కుస్తంబురు పిశాచశ్చ గజకర్ణో విశాలకః, వరాహకర్ణస్తామ్రౌష్టః ఫలకక్ష ఫలోదకః, హంసచూడ శిఖావర్తో హేమనేత్రో విభీషణః, పుష్పాసన పింగళకః శోణితోద ప్రవాళకః, వృక్ష వృక్షవాస్యనికేతశ్చ చీరవాసాశ్చ భారత. ఇప్పటిదాకా 3 శ్లోకాలలో వీళ్ళ పేర్లని చెప్పాడు. వీళ్ళందరూ కూడా గంధర్వులు. ఈ గంధర్వులందరూ కూడా చక్కటికి అక్కడ ఉన్నటువంటి వనాలతో, చీరవాసాశ్చ శుభ్రమైనటువంటి వస్త్రాలతో, అలంకారాలతో, ఏతేచ అన్యే బహవో యక్షాః, వీళ్ళు కాకుండా ఎంతో మంది యక్షులు, శతసహస్రశః, కోట్లాది మంది వీళ్ళు కుబేరుని సేవిస్తున్నారు అని చెప్తున్నారు. దీంట్లో విభీషణుడు అనే పేరుతో ఒక కుష్యకుడు ఉన్నాడు, ఒక యక్షుడు. తర్వాత రాక్షసరాజు అయినటువంటి యక్షుడు కూడా వస్తాడు, శ్రీలంక. ఆయన కూడా ఈ సభలోనే ఉంటాడు ఇప్పుడు కూడా. వీళ్ళందరూ కూడా సదా భగవతి లక్ష్మీ తత్రైవ నలకూబర, ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుడి దగ్గర ధనానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి కూడా ఒక స్వరూపంతో అక్కడ ఉంటుంది. అక్కడ నిత్యము ఆ మహావిష్ణువుని సేవిస్తూ ఇక్కడ ఒక స్వరూపంతో, సూక్ష్మదేహంతో ఇక్కడ ఉంటారు ఆవిడ. లక్ష్మీ అమ్మవారి అవతారం కూడా ఇక్కడ ఉంటుంది. అహం, అంతేకాదు, అయ్యో నేను కూడా అక్కడే ఉంటానంటూ నారదుడు తనకి తాను చెప్పుకుంటున్నాడు. అహం చ బహుశస్తస్యాం భవంత్యన్యే చ మద్విధాః, నేను మద్విధాః అన్యే భవంతి, నాలాంటి వాళ్ళు దేవర్షులు చాలా మంది కుబేరుడి సభలోనే ఉంటాను. నారాయణ 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 అనుకుంటూ ఈయన కుబేరుడి సభలో పరమేశ్వరుడి దగ్గర ఉంటాడు నారదుడు. అది ఎక్కువ చెప్తున్నాడు ఇక్కడ. అహం చ, నేను కూడా ఆ సభలోనే ఉంటాను. అహం చ బహుశస్తస్యాం భవంత్యన్యే చ, ఇక్కడ ఇంద్ర సభలో కూడా చెప్పాలి నేను అక్కడ ఉంటానని, ఈయన అడ్రస్ చెప్పుకుంటున్నాడు.
అంతేకాకుండా బ్రహ్మర్షయో భవంత్యత్ర తథా దేవర్షయో పరే, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, క్రవ్యాదాశ్చ, క్రవ్యాద అంటే మాంసం తినేటువంటి వారు, క్రవ్యాద రాక్షసులు, కొంతమంది సుప్రసిద్ధమైన రాక్షసులు కూడా ఇక్కడ ఉంటారు, పరమేశ్వరుడి భక్తులు. క్రవ్యాదాశ్చ తథైవాన్యే గంధర్వాశ్చ మహాబలాః, మహాబలవంతులైనటువంటి గంధర్వులు. ఉపాసతే మహాత్మానం తస్యాం ధనదమీశ్వరం, మహానుభావుడైనటువంటి ధనదుణ్ణి, ధనానికి అధిపతి అయినటువంటి కుబేరుణ్ణి ఉపాసతే, సేవిస్తూ ఉంటారయ్యా. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఉమాపతి అయినటువంటి శ్రీరుద్రుడు, పరమేశ్వరుడు, ఆయన కూడా ఉంటారు. భగవాన్ భూత సంఘైశ్చ వృతః శతసహస్రశః, భూత సంఘైశ్చ అంటే ప్రాణుల యొక్క ప్రాణికోటితో నిండినటువంటి చుట్టూతా ఉన్నటువంటి వేలాది, శతసహస్ర, కోట్లాది మంది ప్రాణికోటితో నిండినటువంటి ఉమాపతి కూడా, పశుపతి అయినటువంటి ఉమాపతి కూడా శూలధారి అయి పార్వతీదేవితో కలిసి ఉంటాడు అక్కడ. ఉమాపతి పశుపతి శూలభృత్ భగనేత్ర, శూలభృత్ భగనేత్ర, అగ్ని నేత్రంగా కలిగిన వాడు, శూలాయుధాన్ని ధరించినటువంటి వాడు. త్రయంబకో రాజశార్దూల దేవీ చ విగత క్లమాః, ఇహ భస్మభూషితాంగుడైనటువంటి వాడు త్రయంబకుడు, అంబక. అట్లాగే గజచర్మ భార్య అయినటువంటి వాడు. దేవీచ విగత క్లమ, పార్వతీదేవితో కలిసి హాయిగా ప్రశాంతంగా ఆ హిమాలయాల్లోని, ఆ కైలాస ప్రాంతంలోని, ఈ కుబేరుని యొక్క నివాసంలో, సభలోనే ఉంటాడయ్యా. అప్పుడప్పుడు వస్తుంటాడు, ఎప్పుడుగా అప్పుడప్పుడు వస్తుంటాడు. అసలైంది ఆయన నివాసం శ్మశానవాసి, కానీ కుబేరుడు మంచి మిత్రుడు, అందువలన ఈయన సభకి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా కుబేరుడు ఎలా పూజిస్తాడు అనేటువంటిది తర్వాత శ్లోకంలో ఇస్తారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ పరమేశ్వరుని యొక్క గణాలు కూడా చెప్తున్నారు. వామనైర్వికటైర్కుబ్జైః శతజాక్షైర్మహాప్రవైః మేధో మాంసా మేధో మాంసాశనైః ఉగ్రైరుగ్రధన్వా మహాబలః. పరమేశ్వరుడి యొక్క కింకరులు వీళ్ళందరూ. వామనైః ఇంత ఉంటారు, అంతే బొటనవేలు సైజులో ఉంటారు. వికటైః వికటాకారంతో ఉండేటువంటి వాళ్ళు. కుబ్జైః గూనితో అలా వంగిపోయినటువంటి వాడు. ఇట్లాంటి రకరకాలైనటువంటి భూత ప్రేత పిశాచాదులు ఎవరైతే ఉంటారో, మేధో మాంసాశనై, మేధస్సు మాంసము మొదలైనటువంటి తినేవాళ్ళు కూడా ఉంటారు. కాలభైరవుడే అట్లాంటి వాళ్ళు. ఉగ్రైరుగ్రధన్వా మహాబలః, ఉగ్రమైనటువంటి శరీరాలు కలిగినటువంటి కొంతమంది శివగణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. నానా ప్రహరణైరుగ్రైర్వాతైరివ మహాజవై, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పరాక్రమాలతో, ఆయుధాలతో మంచి వీరులుగా అక్కడ ఆసీనులై ఉంటారయ్యా. మృత సఖాయమన్వాస్తే సదైవ ధనదం నృప, వీళ్ళందరూ ధనదుడైనటువంటి కుబేరుని సదైవ ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. ప్రహృష్టా శతసశ్చాన్యే బహుశః సపరిచ్ఛదాః గంధర్వాణాం చ పతయో విశ్వావసుర్ ఆహాహూహు, విశ్వావసు, హాహాహుహు మొదలైనటువంటి గంధర్వులలో సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా శతసశ్చ అన్యే, ఎన్నో వందలాది వేలాది మంది, సపరిచ్ఛదాః చక్కటి అలంకారాలతో, ఆయుధాలతో, అలంకారాలతో కుబేరుణ్ణి నివాసంలో ఆ సభలో ఉంటారు. విశ్వావసు, ఆహౌహు, తుంబురుః, ప్రవతశ్చైవ శైలూషశ్చ తథాపరః చిత్రసేనశ్చ గీతజ్ఞాస్తథా చిత్రరథోపి చ. తుంబురుడు, అలాగే ప్రవరతుడు, శైలూషుడు, అలాగే చిత్రసేనుడు, గీతజ్ఞుడు, చిత్రరథుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గంధర్వులలో సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు. దీంట్లో ఈ చిత్రసేనుడు అనేటువంటి వాళ్ళ అర్జునుడికి మొదలైనటువంటి వాళ్ళకి స్నేహితులు, యుధిష్ఠిరుని ఆరాధించినటువంటి వాళ్ళు. వీళ్ళే కాకుండా ఏతే చాన్యే గంధర్వాః ధనేశ్వరముపాసతే, ఎన్నో వేల మంది గంధర్వులు ధనేశ్వరుని ఉపాసిస్తున్నారయ్యా. విద్యాధర చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు విద్యాధరులు అంటారు. విద్యాధరాధిపశ్చైవ చక్రధర్మా సహానుజై, చక్రధర్మ అనేటువంటి మహారాజు విద్యాధరుడు, ఆయన పర్వతాలని వాటిని అధిష్ఠించినటువంటి మహారాజు. సహ అనుజై,
ఆయన యొక్క అనుజులతో పాటుగా, ఆయన సోదరులతో పాటుగా, ఆయన అనుయాయులతో పాటుగా చక్రధర్మ అనేటువంటి ఆ వీరుడు విద్యాధరుడు ఈ సభలోనే ఉంటాడు. ఉపాచరతి తత్ర తత్ర స్మ ధనానామీశ్వరం ప్రభుం కిన్నెరాః శతసహస్రత్ర ధనానాం ఈశ్వరం ప్రభుం. అంతేకాకుండా కిన్నెరాః శతసహ తత్ర, గంధర్వులు చెప్పాడు, యక్షులు చెప్పాడు, కిన్నెరులు కూడా కొంతమంది ఉన్నారయ్యా. వాళ్ళు కూడా శతసహ వందలాది మంది ఈ ధనేశ్వరుని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు, అంతేకాకుండా శివగణాలు ప్రమదగణాలు, వీళ్ళు కాకుండా నారదాది దేవర్షులు, వీళ్ళు కుబేరుడి యొక్క ఆలయంలో ఉంటారు. ఆసతే చాపి రాజానో భగదత్త పురోగమాః, కిన్నెరులో ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ద్రుమః కింపురుషశ్చైవ ఉపాస్తే ధనదేశ్వరం, కిన్నెరులు కింపురుషులు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. రాక్షసాధిపతిశ్చైవ, రాక్షసులకి అధిపతులు కొంతమంది ఉన్నారు. దాంట్లో విభీషణుడు వస్తాడు. రాక్షసుల్లో కూడా సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఈశ్వరుని యొక్క కింకరులాగా ఉండేవాళ్ళు. రాక్షసాధిపతిశ్చైవ మహేంద్రో గంధమాదన, గంధమాదన పర్వతము, మహేంద్ర పర్వతము మొదలైనటువంటి పర్వతాలు కూడా, వింధ్య పర్వతాలు మొదలైనవన్నీ కూడా ఈయన్ని సేవిస్తూ ఉంటాయని చెప్తారు ఇక్కడ. సహ యక్షై సగంధర్వై సహ సర్వైర్నిశాచరై, నిశాచరులు అంటేనే రాక్షసులు. సర్వై నిశాచరై, సమస్తమైనటువంటి నిశాచరులు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు. దాంట్లో విభీషణశ్చ ధర్మిష్ఠ, ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు, ఈయన చిరంజీవి. విభీషణశ్చ ధర్మిష్ఠ ఉపాస్తే భ్రాతరం ప్రభుం, ఉపాస్తే భ్రాతరం ప్రభుం. సోదరుడు ఎవరయ్యా అంటే ఈ విభీషణుడు ఎవరో కాదు, కుబేరుడికి భ్రాతరం, సోదరుడే. అట్లాంటి ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ధనాధిపతి అయినటువంటి కుబేరుణ్ణి సేవిస్తున్నాడయ్యా ప్రభువుని. హిమవాన్, ఇహ పర్వతాలు సేవిస్తున్నాయట. వరుణదేవుణ్ణి ఏమన్నా నదులు సముద్రాలు సేవిస్తే, ఇక్కడ ఈయన్ని, ఈ కైలాసంలో ఉన్నటువంటి ఈయన్ని, హిమాలయాల్లో ఉన్న ఈయన్ని పర్వతాలు సేవిస్తున్నాయట. కాబట్టి ప్రకృతిలో ఉన్నవన్నీ పంచుకున్నాయి ఇట్లా, ఏ సభలో ఎవరెవరు ఏ ఏ రూపాలతో ఉండాలి. ఏమేం పర్వతాలు? హిమవాన్ పారియాత్రశ్చ వింధ్య కైలాసమంధరాః మలయో మలయో దర్ధురశ్చైవ మహేంద్రో గంధమాదనః ఇంద్రకీలः సునాభశ్చ తథా దివ్యౌ చ పర్వతౌ ఏతే చ అన్యే బహవః సర్వే మేరు పురోగమాః. సర్వే మేరు పురోగమాః, మేరు పర్వతం చుట్టూతా ఉండేటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిమాలయాలు, వింధ్య, కైలాసం, మలయము, మహేంద్రము, గంధమాదనం, ఇంద్రకీలము, సునాభము, ఇట్లాంటి పర్వతాలు, ఎన్నో పర్వతాలు వాటి స్వరూపాలను ధరించి, పర్వతాల ఆకారం ఇక్కడ ఉంటుంది సూక్ష్మంగా, స్థూలంగా. సూక్ష్మదేహాలన్నీ సభలో ఉంటాయి. సూక్ష్మదేహాలు అసలైనటువంటి దివ్య రూపాలవి. ఆ దివ్య దేహధారులై అక్కడ వాళ్ళు కుబేరుని సేవిస్తూ ఉంటారు ఈ పర్వతాలన్నీ కూడా. ఉపాసతే మహాత్మానం ధనానామీశ్వరం ప్రభుం. ఇంకా ఎవరుంటారు? నంది, భృంగి. నంది, పరమేశ్వరుడు ఉంటే నంది లేకుండా ఎట్లా ఉంటాడు? నందీశ్వరశ్చ భగవాన్ మహాకాలస్తథైవ చ, మహాకాలుడు నందీశ్వరుడు. కంకుకర్ణ శంకుకర్ణ ముఖాః, శంకుకర్ణులు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది పరమేశ్వరుడి యొక్క భక్తులు, కింకర్లు. శంకుకర్ణముఖా సర్వే దివ్యా పారిషదాస్తదా, వారి వారి పారిషదులతో, వారి సేవకులతో, వారి అనుయాయులతో పాటుగా కుబేరుడి యొక్క భవనంలో ఉంటారు. కాష్ట కుటీముఖోదంతి విజయశ్చ తపోధికః శ్వేతశ్చ వృషభస్తత్ర నర్దన్ నాస్తే మహాబలః ధనదం రాక్షసాశ్చాన్యే పిశాచాశ్చ ఉపాసతే. కొంతమంది పిశాచలు, వీళ్ళందరూ కూడా రాక్షసులు, పిశాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధనదుణ్ణి ఉపాసిస్తున్నారు. అన్యేచ రాక్షసాః పిశాచాశ్చ, భూతనాథుడైనటువంటి వాడు అక్కడే ఉన్నాడు, పశుపతి పరమేశ్వరుడు. కాబట్టి కొన్ని సుప్రసిద్ధమైనటువంటి కింకరులు, రాక్షసులు గాని, పిశాచాలు గాని, భూతములు గాని, ఇవన్నీ అక్కడ ఉంటూ ఉంటాయి ధనాధిపతి యొక్క, కుబేరుడి యొక్క ఆస్థానంలో. కుబేరుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ. పారిషదై ఉపాయాంతం మహేశ్వరం. అప్పుడప్పుడు మహేశ్వరుడు వచ్చి వెళ్తూ ఉంటాడు సభలోకి, అట్లా అటెండెన్స్ వేసుకుంటూ. అలా పారిషదై పరివ్రతముపాయాంతం పారిషద అంటే వారి యొక్క అనుయాయులు, పరమేశ్వరుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో ఆ అనుయాయులతో పాటుగా ఉపాసీనం, అక్కడ వచ్చినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి
భార్యతో పాటుగా పార్వతీదేవితో పాటుగా విచ్చేసిన పరమేశ్వరుణ్ణి కుబేరుడు ఎట్లా అర్చిస్తాడో చెప్తున్నారు. సదా హి దేవదేవేశం శివం త్రైలోక్య భావనం. శివం త్రైలోక్య భావనం, మంగళప్రదుడైనటువంటి శివం, శివము అంటేనే మంగళప్రదుడు. అట్లాంటి ఆ దేవదేవేశుడైనటువంటి శివుణ్ణి త్రైలోక్య భావనం, ముల్లోకాలకి ఈశుడు ఈయనే అనేటువంటి భావనతో కుబేరుడు ప్రణమ్యమూర్ధ్య, తన శిరస్సుని ఆయన పాదాల చెంత పెట్టి ప్రణమ్య మూర్ధ్య పౌలస్త్యో బహురూపం ఉమాపతిం, బహురూపం ఉమాపతిం, ఎన్నో రూపాలు కలిగినటువంటి ఉమాపతిని, ఏకాదశ రుద్రుడు అన్ని రూపాలలో ఆసీనుడై వస్తూ ఉంటాడు. అట్లాంటి ఉమాపతిని కుబేరుడు ఆయన శిరస్సుని పరమేశ్వరుడి యొక్క పాదాలకి అంటించి ఆ పరమేశ్వరుడి యొక్క విభూతిని శిరస్సును ధరిస్తాడు, అభిషేకం అది. అట్లాగే అట్లాంటి కుబేరుడు పరమేశ్వరుని జాగ్రత్తగా చక్కగా అర్చించి ఆయన అనుజ్ఞ తీసుకున్న తర్వాత అప్పుడు సభ ప్రారంభం. ఆయన అనుజ్ఞతో ఆయన ఆసీనుడవటము గాని సభని మొదలు పెట్టడం గాని చేస్తాడు. ఎంత శ్రద్ధ చూడండి కుబేరుడు. తతోభ్యనుజ్ఞాం సంప్రాప్య మహాదేవాధనేశ్వర ఆస్తే కదాచిత్ భగవాన్ భవో ధనపతే సఖా. తతో అభ్యనుజ్ఞాం సంప్రాప్య, ఆ తర్వాత అనుజ్ఞాం సంప్రాప్య అంటే పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞ సంపాదించిన తర్వాత మహాదేవాత్ ధనేశ్వర, మహాదేవాత్ పరమేశ్వరుడి నుంచి ధనేశ్వరుడు ఆయన అనుజ్ఞ సంపాదించిన తర్వాత అప్పుడు ఆస్తే కదాచిత్ భగవాన్ ధనపతే సఖ. ఇక్కడ చూసారా, సఖ అని ప్రయోగించారు. అంటే కుబేరుడి యొక్క స్నేహితుడైన పరమేశ్వరుడు ఆస్తే కదాచిత్ కొంచెం సేపు ఆ సభలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతాడు. లయకారకుడు. ఆస్తే కదాచిత్ భగవాన్ భవ, ఎవరయ్యా అంటే భవుడు, శంకరుడు. ధనపతే సఖ, ధనపతి యొక్క కుబేరుడి యొక్క స్నేహితుడు. ఆయన కాసేపు ఆ సభలో ఉండి అందరికీ ఆశీస్సులు అందించి సభ మొదలైన తర్వాత కాసేపు ఆ తర్వాత మళ్ళీ మిట్ట మధ్యాహ్నం పూట సాయంత్రం మళ్ళీ ప్రదోష కాలానికో మళ్ళీ అక్కడ కార్యక్రమాలకు వెళ్ళిపోతాడు. నిధి ప్రవర ముఖ్యౌ చ శంఖ పద్మౌ ధనేశ్వరౌ. శంఖము పద్మము గుల్మము అనేటువంటివి ధనాన్ని కొలిచేటువంటి ప్రమాణాలు. శంఖము గుల్మము పద్మము, శంకు, శంకు అంటారు దాన్ని. చెము అంటారు. సైన్యాన్ని కూడా ఇట్లాగే కొలుస్తారు. సైన్యాన్ని కొలిచే కొలమానం కూడా ఇట్లాగే ఉంటాయి. అయుతము, నియతము, అద్భుతము, మహాద్భుతము, సముద్రము, శంఖము, అట్లాంటి ప్రమాణాలని ఒక స్వరూపాలు ఉంటాయి. అధిదేవతలు, ప్రత్యధి దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కుబేరుణ్ణి ఆశ్రయించి ఉంటారు. నిధి ప్రవర ముఖ్యులు వీళ్ళు. నిధి అంటే ఖజానా, ధనానికి అధిపతులు వీళ్ళు. అట్లాంటి వాళ్ళందరూ ఈ ధనేశ్వరుడి దగ్గర ఉంటారు. సర్వాన్నిధీన్ ప్రగృహ్య, సర్వాన్నిధీన్ ప్రగృహ్య, సమస్తమైనటువంటి నిధులు కుబేరుడి దగ్గరే ఉంటాయి. స్వరూపాలతో వాళ్ళ వాళ్ళ రూపాలు, అధిదేవతల యొక్క రూపాలని ఆశ్రయించి సర్వాన్నిధీన్ ప్రగృహ్యాథ ఉపాంస్తాం వై ధనేశ్వరం సా సభా తాదృశీ రమ్య. ఇట్లా రమ్యమైనటువంటి సభయ్య అట్లాంటిది నా చేత చూడబడింది. మయా దృష్టాంతరిక్షగా, నేను అట్లాంటిది అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ సభని నేను చూశానయ్యా. అంతరిక్ష గా, గా అంటే గమనము. అంతరిక్ష గమనం కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి కుబేరుడి యొక్క సభ రమ్యమైనది, అది నేను చూశాను. ఇప్పుడు ఇంకోటి సభ నేను చూసింది చెప్తాను. ఏమిటంటే పితామహ సభాం, బ్రహ్మదేవుడి సభ, ఇంద్రసభ, యమసభ, వరుణ సభ, కుబేర సభ. ఇక పైకి వెళ్తున్నాడు ఒక్కొక్క లోకాలకు పైకి. భూలోక, భువర్లోక, సభలోక, సత్యలోక, బ్రహ్మలోకానికి వెళ్తున్నాడు ఇప్పుడు. పితామహ సభాం రాజన్ కీర్తయిష్యే నిబోధతాం. అది నేను కీర్తిస్తాను. ఇప్పుడు కీర్తిస్తాను అంటే నీకు శ్రవణం చేస్తాను, వినిపిస్తాను, విను నాయన, జాగ్రత్తగా విను. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్ర పర్వణి దశమోధ్యాయ సమాప్త అంటూ 11వ అధ్యాయంలో ఆ బ్రహ్మదేవుని యొక్క సభ ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.